అమ్మాయి పెద్దమ్మాయి చిన్నమ్మాయి అనుకొని మారు మనసు పడింది. ఎవరో నేను వెనకపోయే చిన్నమ్మాయి, నేను ఎవరు అనుకున్నా. మన చిన్నమ్మాయి ఇది గీత ఇందాక అనంగా బజార్కి పంపించాను. వచ్చిందమ్మా? అప్పుడు వచ్చిందా గుర్తు రావట్లా, ఏమైందో ఏమో. అమ్మా అమ్మా రామ్మరా, ఇక్కడ ఏ బావలేడు బావలేడు. అమ్మా అమ్మా బజార్కి పంపిస్తే ఏమైందంట? బజార్ పంపించావా? ఈ ఊరు నన్ను చూసి ఏమైంది చెప్పవే. ఈ ఊరు కుర్రాళ్ళందరూ నన్ను చూసి గీతమ్మ ఏమేం చేస్తుంది, గీతమ్మ ఏమేం చేస్తుంది, గీతమ్మ అల్లరి పెడుతున్నారమ్మా. అయ్యో నిన్ను అడిగారా? అవునమ్మా. ఈ వయసులో ఉన్న నువ్వు పనికి రాకుండా, ఆ వయసులో ఉన్న అక్క పనికి రాకుండా, ఈ వయసులో ఉన్న నన్ను అడిగారా? అవునే. ఎంతమంది అడిగారు? ఒక్కరు ఇద్దరు ముగ్గురమ్మా, 100 మంది అడిగారే. 100 మంది మాత్రం కాదు, 1000 మంది మాత్రం అడిగితే ఏమైతే? ఏడుగుతుందని ఎంతమంది ముద్దు పెట్టుకుందా కరిగిద్ది మట్టి. అయ్యో అయ్యో అయ్యో, వాళ్ళ కింద పడేస్తారు వస్తుంటే. అసలు కాలేజీ కురాలంటమ్మా, వాడు ముందు నేను వెనక, నేను ముందు వాళ్ళు వెనక. బోర్లో పడితే ముందు మట్టేవాళ్ళు కానీ వెనక మట్టి ఎందుకైంది? ఎంత బెత్తలేస్తుందో తల్లి. అదే నీ అనుమానం. ముందు బోర్లుగా పడి మళ్ళీ వెనక్కి తిరిగానే. అసలు విషయం ఏం జరిగింది అది చెప్పు. అమ్మా, ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరు పెద్దప్పారావు గారు కొడుకుని చిన్న సుబ్బారావు గారే నన్ను చూసి అమ్మా చిత్ర ఇట్లా అన్నారు. ఏంటా వెళ్ళానా? కింద నుంచి పైకి, పై నుంచి కింద చూసారే. చూసాడో తప్పు తీసేమన్నా చేశాడే. నన్ను ఏం చేయలేదే, లోపలికి వచ్చాక నిన్నే చేస్తారంట. ఈరోజు మంగళవారం నన్ను ఎప్పుడు చేస్తాడు? ఆ తర్వాత ఏమడిగాడు? ఏమడిగాడు? అక్క ఏం చేస్తుంది అన్నారు. దానికి నువ్వేం చెప్పా? మనం తెలుగులో రావాలం కదా. ఏమండి అక్క మేడపైన గదిలో చక్కగా ముస్తాబోతుందని చెప్పేదా. అమ్మాయి పెద్దమ్మాయి రామ్మారా, రావాల్సిన చెట్టు గారి గుమ్మం దాకా రానే వచ్చాడమ్మా. పట్టుదలసిన చేప పైకే దిగిందమ్మా ఎరవైకుండా. నువ్వు మేడ మీదకి వెళ్ళి అలా వాళ్ళుగా కనిపించమ్మా. ఈ పాడు వృత్తిని చేయలేనమ్మా. తప్పమ్మా, పాడు వృత్తి అనకూడదమ్మా, పాడు వృత్తి అనకూడదమ్మా. ఇది మన కుల వృత్తి అమ్మా. రంగస్థలం మీద పూతులు వాడినా, వేసిన పూతులు వాడినా చూసే రోజులు కాదు మాట మీద తల్లి. అమ్మా, నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఏదో లగ్నం చేశానమ్మా. ఏదో నువ్వు మాట్లాడుతున్నావని నేను మాట్లాడుతున్నానే కానీ నా మనసు అంతా దవ్యం ముందే లగ్నమై ఉందమ్మా. నన్నట్టే బలవంత పెట్టకమ్మా. నువ్వు చెప్పినట్టు చేస్తానమ్మా. నువ్వు చచ్చిపోతే మాకు తిక్కేవారు ఉన్నారే. వింటానమ్మా. ఇక్కడ వాసన వాయలేదుగా. మర్చిపోయి నా బాధంలో ఒకటేనే, నువ్వు చచ్చిపోతే నాకు పెళ్ళి ఎవరు చేస్తారా అమ్మా? కూతురు అంటే అందరికి ఎట్లాంటిదే పుట్టాడు. నేను చచ్చిపోయినా దీనికి దిగులు లేదంట. దీనికి పెళ్లికి వచ్చి ఇప్పుడు చెప్పలేదు. వీధికి ఒక బ్రాహ్మణి షాప్ పెట్టి సగం దేశం నాశనమైంది. నేను పూర్తిగా దేశం మొత్తం సర్వనాశనమైంది. నువ్వు మేడ మీదకి వెళ్ళి పక్కేసి పూలు చల్లి అత్తరు పక్కలేస్తేనే మనకు పని ఎట్ట జరిగింది. ఊరికి డబ్బులు పెడతారు. నేను చెప్పిన గీత పక్కన వస్తుంది, గీత పక్కన ఎక్కిరిస్తున్నారు. ఈసారి ఎవరైనా చెప్పు. ఈ రోజు నా పని చేసే వాళ్ళకి విలువ ఎక్కువ ఉందని చెప్పే. నేను
ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావుతా నీకు ఎన్నిసార్లు చెప్పానే? అమ్మకి ఏం చెప్పలేదక్క. నువ్వేం చెప్పకుండానే సుబ్బారావు విషయం అమ్మకి ఎలా తెలిసిందే? అది కాదక్క, చెబితేనేమో నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. మధ్య మధ్య నేను చచ్చిపోయాను. నిజమేనండి, ఇలాంటి పాడు కబుర్లు మోసుకురాకపోతే అది నేను ఇంట్లో ఉండనివ్వదు, బయటకు పంపేస్తుంది. చిన్నపిల్లవు, ఆడపిల్లవు, ఎలా బ్రతుకుతావు చెప్పు? నా కర్మ ఇలా ఉంటే నువ్వేం చేస్తావు చెప్పు? యారు వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు. వెళ్ళు. చిచ్చి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా. ఎరుగబలయో పిటుడి వడగా శాంతముగలు సహింపబలయో వాణి యేషము నసరబలయో ఓదలి మరికెక్కునన్నా కృష్ణ కృష్ణ ఏమండి, ఇంట్లో ఎవరు ఉన్నారండి? పిలిస్తే పలకలేదు తప్ప పని మీద ఉన్నట్ట పని అయిపోయినాక పోను మానేట. ఏమండి, ఎవరు? సుబ్బశెట్టి బాబు గారా? దయచేయండి బాబు గారు, దయచేయండి. లోనికి వచ్చినాక ముసుకేసుకొని వస్తున్నాను, భయపడ్డారా? భయం ఎందుకు తప్ప, వచ్చినాడు భయం ఎక్కడ, సిక్కినాడు సిక్కాడు. అబ్బాయి పండితుడే, ఇప్పుడే ఒంటి ఫ్లాట్ తీసి పెట్టి బాబు కలగండి బాబు. అది చిన్నమ్మ చిత్రం కదా బాబు. ఇంకా సీలేదా? వీలు కాక సీల్ తీయలేదు బాబు. ఆ చోట వెళ్ళిన తర్వాత ఆనందం చేద్దాం అనుకో. మంచిలో మండలాన్ని కడతా వచ్చింది.